అబ్బాయి చూడరా ఎంత అందంగా ఉన్నాడు. అవునయ్య కాళ్ళు చేతులు ఏదో వంకరగా ఉన్నట్టున్నాయిరా. గారు అందుకే వీళ్ళు వదిలేసి వెళ్ళిపెట్టారు. అవునయ్య గారు అట్లే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అయ్య గారు? నేను పెంచుకుంటా గారు, నేను సాక్కుంటా. రేయ్ వద్దుందా వాడిని చూడరా ఒకసారి. రే నీకు ఆల్రెడీ ఒక మెంటల్ కొడుకున్నాడు రా, మళ్ళీ ఎవటోండి ఎందుకురా నీకు? లేదయ్యా, లోపం ఏదైనా వీడిది ప్రాణమే కదయ్యా, నేను పెంచుకుంటా. కంటికి కనబడు ప్రాణమా. వెంకన్న తప్పు ఒప్పో నాకు తెలీదు. ఈ బిడ్డ నేను పెంచుకుందాం అనుకుంటాను. నీ పేరే పెడుతున్నాను. ఈ ఊర్లోనే ఉంటే వీడి అనాథాన్ని నిజం వీడికి తెలిసిపోతుంది. కాబట్టి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. భారం అంతా నీదే వెంకన్న. నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. వస్తావా నాన్న ఒకసారి నేను చూసుకుంటానిలా. అదిరా జరిగింది. అయ్యో సారీరా. రే నాకు నిజం తెలిసేతలకి నాన్న ఎలాగూ లేడురా. ఉన్న అన్ననైనా బాగా చూసుకోవాలరా. ఇదంతా ఓకేరా, కానీ వాళ్ళని కొడితేనో చంపితేనో తీరే పని కాదురా ఇది. మరి ఎలా రా? ఈ ఎదురు తెలియ వాళ్ళకి ఒక సమాధానం రా. దేవుడు ఒక మనిషికి ఒక లోపం ఇచ్చాడంటే అంతకు మించే ప్రతిభ ఇచ్చి ఉంటాడు. అదేంటో ఆలోచించు. ఇంకా ఏంటో ఆలోచిస్తున్నావు? అదేంటో కాదురా, నీ చదువురా, నీ చదువుతో కొట్టరా వాళ్ళనే.